హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువైన పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. దాంతో పరశురాముడు ధిక్కరించాడు. గణేశుడు తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి పడేశాడు. ఆగ్రహించి పరశురాముడు తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో గణేశుడి ఒక దంతం ఊడిపోయి కింద పడింది. ఆ చప్పుడుకు ఉలిక్కి పడిన శివపార్వతులు బయటకు వచ్చారు. నెత్తురుతో ఉన్న బాలగణపతిని పార్వతీదేవి ఎత్తుకొని పరశురాముణ్ణి తీవ్రంగా మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించమని పరశురాముడు పార్వతీదేవిని వేడుకున్నాడు. ఒక దంతం పోగొట్టుకుని గణేశుడు ఆనాటి నుంచి ఏకదంతుడయ్యాడు. ఆ విధంగా గణేశుడు ఏకదంతుడయ్యాడు. ఇది ఏకదంతుడి యొక్క అసలైన కథ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.